ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరి వంటలక్క. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో టేస్టీ యమ్మీ యమ్మీ స్వీట్ అయితే తయారు చేద్దాం. ఈ స్వీట్లో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. రోజు ఒక స్వీట్ తిన్నామంటే మంచి ప్రోటీన్ అంది మనకి హెయిర్ ఫాల్ అవ్వడం తగ్గిపోతుంది. ఈ స్వీట్ తయారు చేయడానికి ఒక కప్పు బాదం పప్పు, ఒక కప్పు పల్లీలు కలిపి దోరగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత మినపగుళ్ళు ఒక కప్పు వేసి మంచిగా ఫ్రై చేసుకొని లాస్ట్‌కి మనం దించేస్తాం అనుకున్నప్పుడు మాత్రమే నువ్వులు వేయాలి. నువ్వులు ముందే వేసామంటే త్వరగా మాడిపోతాయన్నమాట. దించిన తర్వాత వేసినా ఏం పర్వాలేదు నువ్వులు. లైట్ హీట్ అయితే చాలు. ఇవన్నీ లైట్‌గా ఫ్రై చేసుకొని వేరే ప్లేట్‌లోకి టర్న్ చేసుకుందాం. అదే ప్యాన్‌లో ఉంచామంటే మాడిపోతాయన్నమాట హీట్‌కి. వీటి పైన ఉన్న పట్టు తీసేయొద్దు. పట్టుతోనే మనం ఈ స్వీట్ ప్రిపేర్ చేద్దాం. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరకగా పట్టుకుంటే టేస్ట్ బావుంటుంది. మనం పెద్ద మిక్సీ జార్‌లో వేసామంటే బరకగానే వస్తుంది. మసాలా మిక్సీ జార్‌లో వేసామంటే మెత్తగా పిండైపోతుంది. పొయ్యి మీద బాండీ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసి మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఈ పిండిని నేతిలో వేయిస్తుంటే అసలు కమ్మటి వాసన వస్తుందనమాట. ఇల్లంతా ఎంత మంచి స్మెల్ వస్తుందో. పిండంతా లైట్‌గా ఫ్రై అయిన తరువాత ఒక కప్పు పాలు పోసుకొని గ్యాస్ సిమ్‌లోనే ఉండాలి. గ్యాస్ సిమ్‌లో పెట్టుకొని మంచిగా పాలు, పిండి కలిసేలాగా కలుపుకోవాలి. పాలు మంచిగా కలిసిపోయిన తరువాత ఈ స్వీట్ కోసం మనం బెల్లం యూజ్ చేద్దాం. పటిక బెల్లం అయినా వేయొచ్చు. బెల్లమంతా అందులో వేసి మూత పెట్టామంటే బెల్లం కరుగుతుంది. లేదు అనుకుంటే ఒక చుక్క వాటర్ వేసి కూడా ఈ బెల్లాన్ని కరిగించవచ్చు. బెల్లం వేసిన తరువాత ఒక 5 నిమిషాలు మూత పెట్టామంటే కరిగిపోతుంది. మంచిగా పిండిలో కలిసిపోతుంది. తిప్పుతూ ఉంటే మంచిగా స్వీట్ అయితే రెడీ అవుతుంది. ఫైనల్‌గా కొంచెం నెయ్యి వేసి కాసేపు అలానే దగ్గరికొచ్చే వరకు ఉంచామంటే స్వీట్ అయితే రెడీ అవుతుంది. ఇది తిన్నామంటే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కదా! మనకి జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది. ఈ స్వీట్‌ని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు. మంచి హెల్తీ ఫుడ్ అనమాట. చిన్న పిల్లలకైతే మంచిగా రోజుకొక స్వీట్ ఇచ్చామంటే ప్రోటీన్ బాగా అందుతుంది. అలానే స్కూల్‌కెళ్ళే పిల్లలైతే మంచిగా స్కూల్‌కెళ్ళొచ్చిన తర్వాత ఒక లడ్డూలా ప్రిపేర్ చేసైనా ఒక లడ్డూ ఇచ్చామంటే మంచిగా తింటారు. స్కూల్‌కెళ్ళొస్తే చాలు పిల్లలైతే కాళ్ళ నొప్పులు అంటారు కదా! ఇలాంటి మంచి ఫుడ్ ఇచ్చామంటే అన్నింటిని తగ్గించుకోవచ్చు. డెలివరీ తర్వాత లేడీస్‌లో హెయిర్ ఫాల్ బాగా అవుతుంది కదా! ప్రోటీన్ తక్కువ ఉండి ఇలాంటి ఫుడ్ తీసుకున్నామంటే కొంచెం గ్రోత్ ఉంటుంది హెయిర్‌లో కూడా. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు రావాలంటే మన సిరి వంటలక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.